రోజు మన భారతవాజ్ వేదికగా నేను అడుగుతున్న ప్రశ్న ఒకటే, మన డెమోక్రసీలో ఒక చీఫ్ మినిస్టర్ పదవికి కనీస గౌరవం ఉందా లేదా? ఒక అఫీషియల్ మీడియా బ్రీఫింగ్ లో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాడిన లాంగ్వేజ్ వింటుంటే ఇది ప్రజాపాలననా లేక ఫ్యాక్షనిజమా అనే సంస్కృతి ప్రతి ఒక్క కామన్ పర్సన్ లో క్వశ్చన్ లా మారిపోయింది. తెలంగాణ సమాజం అంటేనే ఒక గ్రేట్ హిస్టరీ ఉన్న గడ్డ. పోరాటాలు, ఇంటలెక్చువల్ మూవ్మెంట్లు మరియు లక్షలాది మంది త్యాగాల పునాది మీద ఏర్పడిన రాష్ట్రం ఇది. కానీ ఈ రోజు హైదరాబాద్ లో పవర్ కారిడార్ లో నడుస్తున్న పొలిటికల్ డిస్కోర్స్ చూస్తుంటే మునుపెన్నడూ లేనంతగా దిగజారిపోయినట్టు అనిపిస్తుంది. తెలంగాణ దశాబ్దాలుగా కుదిపేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం ఇప్పుడు ఏకంగా బెల్ట్ ట్రీట్మెంట్లు మరియు జైలు పనిష్మెంట్ల హెచ్చరికలతో ఒక అల్టిమేట్ పొలిటికల్ వార్ గా మారిపోయింది. ఇది ఇప్పుడు కేవలం ఒక సాధారణ పొలిటికల్ డిబేట్ కాదు, ఇది హైదరాబాద్ పవర్ సెంటర్స్ కు ఓపెన్ గా నడుస్తున్న ఒక అన్కాన్స్టిట్యూషనల్ స్ట్రీట్ ఫైట్ లాగా మారిపోయింది కూడా. ఒక చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికే ప్రధాన పౌరుడిగా ఉండి లా అండ్ ఆర్డర్ ను కాపాడాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తి బహిరంగంగా ప్రెస్ సాక్షిగా ఎలాంటి పదజాలం ఉపయోగించారో వింటే ఎవరైనా షాక్ కి గురవ్వాల్సిందే. ఇప్పుడు సమయానికి వచ్చిన తర్వాత దీని విషయంలో ఆలోచిస్తుందని ఒక మాట చెప్తా ఉన్నారు. ప్రాణహిత దగ్గర 97 మీటర్ల ఎత్తులో నీళ్లు పోతున్నాయని ఎందుకు ఎత్తిపోయట్లనేటువంటి మాట అప్పుడున్నటువంటి ఇరిగేషన్ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు సార్. నేను అదే చెప్తున్నా, ఆయనకు ఈయనకు తెలివితేటలు ఎక్కువైనాయి. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే గానీ దారిలో పడరు. వాళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నది, అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే గానీ దారిలో పడరు. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే గానీ దారిలో పడరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ప్రెస్ మీట్ సాక్షిగా ఏమన్నారో తెలుసా? ఆయన మాటలు ఒకసారి మనం క్షుణ్ణంగా అనాలిసిస్ చేస్తే, మేము ఒక పెద్ద తప్పు చేశాము, కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్స్ ని చెల్లపల్లి జైల్లో పెట్టకుండా వదిలేశాము, వాళ్ళు గత ప్రభుత్వంతో చేతులు కలిపి వేల కోట్ల దోపిడీలో భాగస్వాములయ్యారు, అలాంటి వాళ్లకు పనికిరాని సలహాలు ఇస్తున్న బీఆర్ఎస్ లీడర్లు కేటీఆర్, హరీష్ రావులకు బెల్ట్ ట్రీట్మెంట్లు ఇవ్వాలి అని అత్యంత ఘాటైన కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు ఆయన చేశారు. ఆ మాటల వెనుక ఉన్న సీరియస్నెస్ మనం అందరం అర్థం చేసుకోవాలి. బెల్ట్ ట్రీట్మెంట్ అంటే అర్థం ఏంటి? సాధారణంగా 3rd డిగ్రీ పోలీస్ ఇంట్రాగేషన్ లోను లేదా ఫ్యాక్షన్ గొడవలకు వాడే ఫిజికల్ వైలెన్స్ ను సూచించే పదాలు. ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ గా ఉన్న వ్యక్తి వాడడం ఎంతవరకు కరెక్ట్? ఒక సీఎం నోట్ నుంచి బెల్ట్ ట్రీట్మెంట్, నరికితే రక్తం పొలాల్లో పారుతుంది అనే పదాలు రావడం ఈ రాష్ట్రంలో ఎలాంటి పొలిటికల్ కల్చర్స్ కు తెరలేపుతున్నాయి? మనం ఒక చట్టబద్ధమైన గవర్నెన్స్ వైపు వెళుతున్నామా లేక అధికార బలంతో భయపెట్టే రోజుల్లోకి వెళుతున్నామా? ముఖ్యమంత్రి చేసిన ఈ అగ్రెసివ్ స్టేట్మెంట్స్ కేవలం అపోజిషన్ పార్టీనే కాదు, రాష్ట్రంలో మొత్తం బ్యూరోక్రసీ వర్గాలను, ఐఏఎస్ అధికారులను మరియు మేధావులను తీవ్రమైన ఆందోళనకి గురి చేశాయి. ప్రభుత్వంలో యాంత్రాంగం దశాబ్దాలుగా పాటు పనిచేసిన సీనియర్ అధికారులు సైతం ఈ లాంగ్వేజ్ ను చూసి దిగ్భ్రాంతిలోకి గురయ్యారు. అయితే ఈ వాక్యాలు వచ్చిన సరిగ్గా 48 గంటల సీన్ కంప్లీట్ గా రివర్స్ అయిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రిటైర్డ్ ఇంజనీర్స్ అయితే టార్గెట్ చేశారో ఆ తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ అత్యవసరంగా మీడియా ముందుకు వచ్చింది. దశాబ్దాల పాటు ప్రభుత్వంలో నిరుపెన్నడూ లేని సేవలు అందించి రిటైర్డ్ అయిన ఆ వృద్ధ ఇంజనీర్లు తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఎన్నో కీ రోల్స్ ని ప్లే చేసి ఆ సీనియర్ సిటిజన్స్ ప్రెస్ మీట్ లో సీఎం మాటలను గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి మనసు కరిగిపోయింది కూడా. వాళ్ళు మీడియా ముందు చేతులు జోడించి ఏం చెప్పారో తెలుసా? మేము ఏ పొలిటికల్ పార్టీకి చెందిన వాళ్ళము కాదు, మేము కాంగ్రెస్ వాళ్ళము కాదు, బీఆర్ఎస్ వాళ్ళము కాదు, కేవలం తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం మాకున్న టెక్నాలజీ నాలెడ్జ్ మరియు ఎక్స్పీరియన్స్ తో సలహాలు ఇస్తున్నాము. అంతేకాదు ఆ రిటైర్డ్ ఇంజనీర్స్ ముఖ్యమంత్రికి ఒక స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారు. నాటి ప్రభుత్వంలో మేము చేస్తున్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో వందల రకాల విభేదాలు వచ్చినా, టెక్నికల్ చర్చలు జరిగినా నాటి సీఎం కేసీఆర్ గారు తమను ఎప్పుడూ ఇలా శారీరక హింసతో, బెల్ట్ ట్రీట్మెంట్స్ తో భయపెట్టలేదని చెప్పారు. పాస్ట్ అడ్మినిస్ట్రేషన్ కు కరెంట్ గవర్నమెంట్స్ కు మధ్య ఉన్న ఆ డిఫరెన్స్ వాళ్ళు ఓపెన్ గా ఎత్తి చూపారు కూడా. దీంతో రూలింగ్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా డిఫెన్స్ మోడల్ కి వెళ్ళిపోయింది. మరోవైపు ఈ వాక్యాలపై మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారు ఒక బ్లడ్ థర్స్టీ మైండ్ సెట్ అని, ఒక ముఖ్యమంత్రి ఇలాంటి వైలెంట్ ధోరణి ప్రదర్శించడం రాష్ట్రానికి అవమానకరమైనది అని విమర్శించారు. ఆయన వెంటనే రాష్ట్ర ప్రజలకు అలాగే కన్నీరు పెట్టుకున్న రిటైర్డ్ ఇంజనీర్స్ కు అన్కండిషనల్ పబ్లిక్ అపాలజీ చెప్పాలని డిమాండ్ కూడా చేశారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా టెంపరేచర్ పెరిగిపోయింది. అసలు ఈ 48 గంటల ఎస్కలేషన్ వెనుక ఉన్న అసలైన టెక్నాలజీ వివాదం ఏమిటి?
రేవంత్ రెడ్డి గారు కేవలం ఒక పొలిటికల్ యాంగిల్లోనే మాట్లాడుతున్నారా, లేక దీని వెనక ఏదైనా లోతైన అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం దాగి ఉందా? రేవంత్ రెడ్డి గారు ఇంతలా ఎందుకు రెచ్చిపోతున్నారు? ఆ రిటైర్డ్ ఇంజనీర్స్ చెప్తున్న సత్యాలేంటో ప్రతి ఒక్క పర్సన్ కి అర్థమయ్యేలా ఇప్పుడు విశ్లేషిస్తాను. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ఈ మొత్తం గొడవకు మూల కారణం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ముఖ్యంగా మేడిగట్టు, అన్నారం, సుద్దిగల్ బ్యారేజ్లు. ఈ బ్యారేజ్ల పరిధిలో కొన్ని పిల్లర్లు కుంగిపోవడం వల్ల, కొన్ని చోట్ల క్రాకులు బయటపడడం వల్ల మన అందరికీ తెలిసిన విషయమే. వీటన్నిటి గురించి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇష్యూని పూర్తిగా గత ప్రభుత్వం మీదకి, అలాగే దాన్ని డిజైన్ చేసిన నిర్మించిన ఇంజనీర్ల మీదకి నెట్టేయాలని చూస్తుంది. దీని రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద కరప్షన్ స్కామ్ గా చిత్రీకరిస్తుంది కూడా. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. రిటైర్డ్ ఇంజనీర్ అసోసియేషన్ కేవలం తమను తాము కాపాడుకోవడానికి మాత్రమే ప్రెస్ మీట్ పెట్టలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఈ క్రైసిస్ ని హ్యాండిల్ చేస్తున్న తీరుపై వారి కొన్ని కీలకమైన టెక్నికల్ క్వశ్చన్స్ లేవనెత్తారు. మెయింటెనెన్స్ డిలే. రిటైర్డ్ ఇంజనీర్స్ వాదిస్తున్న ప్రధాన అంశం ఏమిటంటే, ప్రాజెక్టులలో లోపాలు ఉన్నప్పుడు వాటిని సరిదిద్దడానికి ఒక నికారసు టైం లైన్ ఉంటుంది. దానిని ప్రస్తుత ప్రభుత్వం పొలిటికల్ మైలేజ్ కోసము, విచారాల కోసం పేరుతో నెలలు తరబడి ఎలాంటి రిపేర్ వర్క్స్ చేపట్టకుండా ప్రాజెక్ట్ ని అలాగే వదిలేసింది. దీనివల్ల వరదలు వచ్చినప్పుడు నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని వారి టెక్నికల్ అలర్ట్ ఒకటి. ఇంకొకటి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్. గోదావరి నది నీటి ప్రవాహాన్ని, అక్కడ కండిషన్స్ ను 30 నుంచి 40 ఏళ్ల పాటు గమనించిన అనుభవం ఈ ఇంజనీర్లకు ఉంది. వారు చెప్తున్న స్ట్రక్చరల్ సొల్యూషన్స్, ప్రభుత్వం చెప్తున్న పొలిటికల్ మాటలు కంప్లీట్ గా భిన్నంగా ఉన్నాయి. మూడవది ఫియర్ సైకోయిన్ బ్యూరోక్రసీ. చెల్లపల్లి జైలుకి పంపుతామని, బెల్ట్ ట్రీట్మెంట్లు ఇస్తామని బెదిరించడం ద్వారా ప్రభుత్వం ఒక ఫియర్ సైకోసిస్ ని క్రియేట్ చేస్తుంది. ఒకవేళ దేశంలో టాప్ సాంకేతిక నిపుణుల్లో ఇలా శారీరక హింస పేరుతో భయపెడితే భవిష్యత్తులో ప్రభుత్వానికి పెద్ద పెద్ద ప్రాజెక్టుల విషయంలో సలహాలు ఇవ్వడానికి ఏ ఎక్స్పర్ట్ ముందుకు రారు అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. ప్రశ్నిస్తున్నారు కూడా, ఎవరు వస్తారు మీ ముందుకి ఇవన్నీ చెప్పడానికి అని చెప్పి. రేవంత్ రెడ్డి గారు దూకుడు వెనుక ఉన్న అసలు స్ట్రాటజీ ఏంటి? ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు రాబోయే రోజుల్లో ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే ఆ నిందను పూర్తిగా గత ప్రభుత్వం మీదకి మరియు ఆ ఇంజనీర్ల మీదకి నెట్టేయడానికి ఒక పొలిటికల్ గ్రౌండ్ ని ప్రిపేర్ చేసుకుంటున్నారా? సామాన్య ప్రజలారా, ఈ మొత్తం ఉదంతం తెలంగాణ రాజకీయం ఏ దిశగా వెళ్ళాలి దానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఒక ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ అయినా లేదా అవినీతి జరిగినా దానికి చట్టపరమైన విచారాలు ఉంటాయి, కోర్ట్స్ ఉంటాయి, కమిషన్స్ ఉంటాయి. విచారణ జరిపించిన తర్వాత చేసిన వారిని జైళ్లకు పంపించి అధికార ప్రభుత్వానికి చట్టబద్ధంగా ఖచ్చితంగా ఉంది. లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. దాని డ్యూ ప్రాసెస్ లో లాడు పక్కన పెట్టి ఒక చీఫ్ మినిస్టర్ స్థానంలో ఉండి శారీరక హింసను ప్రవేశించేలా బెల్ట్ ట్రీట్మెంట్ లాంటి పదాలను వాడడం ఒక డెమోక్రటిక్ సిస్టమ్ లో అస్సలు మంచిది కాదు. కానీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాను పక్కన పెట్టి ఒక చీఫ్ మినిస్టర్ స్థానంలో ఉండి శారీరక హింసను ప్రేరేపించి బెల్ట్ ట్రీట్మెంట్ లాంటి పదాలను వాడటం మన డెమోక్రటిక్ సిస్టమ్ కు అస్సలు మంచిది కాదు. ఇది కేవలం ఒక పార్టీకో మరో పార్టీకో మధ్య జరుగుతున్న క్లాష్ కాదు. ఇది ఒక రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థకు మరియు దాన్ని నడిపించిన పొలిటికల్ లీడర్షిప్ కు మధ్య జరుగుతున్న తీవ్రమైన ఘర్షణ. రిటైర్డ్ ఇంజనీర్స్ ప్రెస్ మీట్ లో ఏడుస్తూ చెప్పిన మాటలు సామాన్య ప్రజల్లో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. పొలిటికల్ లీడర్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ దశాబ్దాల పాటు ఎండకు వానకు ప్రాజెక్టుల దగ్గర ఉండి తెలంగాణకు నీళ్లు తేవడానికి రాత్రి బగలు శ్రమించి సీనియర్ ఇంజనీర్లను ఇలా పబ్లిక్ గా అవమానించడం ఎంతవరకు న్యాయం అని చెప్పి వారు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం వ్యవస్థలో బలిపీఠం ఎక్కిస్తూ నష్టపోయేది కేవలం ఆ ఇంజనీర్లు మాత్రమే కాదు, రేపు తెలంగాణ భవిష్యత్తుతో తెలంగాణ రైతాంగం కూడా నష్టపోతుంది. మరి ఈ బెల్ట్ ట్రీట్మెంట్ వివాదం ముందు ముందు ఎలాంటి మలుపులు తీరబోతుంది? రేవంత్ రెడ్డి గారు విపక్షాల డిమాండ్ మేరకు అపాలజీ చెప్తారా, లేక ఈ పొలిటికల్ వార్ఫేర్ మరింత ముందుకు తీసుకెళ్తారా? ఇప్పుడు ఈ వివాదంలో ఉన్న అసలు తెర వెనక నాటకం ఏమిటో చూద్దాం. ఈ 48 గంటలు జరిగిన హై స్టేక్ డ్రామా ఇప్పుడు మాట్లాడుకుందాం. రాజకీయం అంటే రంగులు మార్చడం అనుకుంటారు, కానీ ఈ విషయంలో జరిగిన యూటర్న్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ ఇంజనీర్ అయితే బీఆర్ఎస్ ఏజెంట్ అని చెల్లపల్లి జైల్లో పెడతామని ఓపెన్ గా బెదిరించారు, సరిగ్గా 4 రోజుల క్రితం వరకు అదే రేవంత్ రెడ్డి గారు అదే రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీని నిజాయితీ గల నిపుణులు అని అసెంబ్లీ సాక్షిగా పొగిడారు. జస్ట్ ఇమాజిన్ ద ఐరనీ. అసలు రేవంత్ రెడ్డి గారిలో ఈ సడన్ చేంజ్ ఎందుకు వచ్చింది? వై దిస్ సడన్ యూ టర్న్ ఫ్రమ్ ద చీఫ్ మినిస్టర్? దీని వెనుక ఉన్న పక్కా పొలిటికల్
పొలిటికల్ రీజన్ మరియు ఒక పవర్ఫుల్ టెక్నికల్ రిపోర్ట్ ఉన్నాయి. ఆ గొడవ అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఒక ఓపెన్ లెటర్ మరియు ఒక డీటెయిల్ టెక్నికల్ రిపోర్ట్ ని పబ్లిక్ లో రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ లో ఏముందంటే ప్రస్తుతం ఉన్న ఈఐ నినో డ్రాఫ్ట్ కండిషన్స్, ప్రస్తుతం ఉన్న కరువు పరిస్థితుల వల్ల సరైన వర్షాలు లేక రైతుల పొలాలు ఎండిపోతున్నాయి. ఇలాంటి క్రైసిస్ టైంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని వెంటనే ఎత్తిపోయొచ్చు, రైతులకు నీళ్లు ఇచ్చి కాపాడవచ్చు అని ఆ రిటైర్డ్ ఇంజనీర్ కొన్ని అద్భుతమైన సలహాలు ఇచ్చారు. వాళ్ళు ఊరికే మాటలు చెప్పలేదు, దానికి సంబంధిత పూర్తి టెక్నికల్ ప్రూఫ్ ని కూడా బయట పెట్టేశారు. ఆ రిటైర్డ్ ఇంజనీర్ ఇచ్చిన టెక్నికల్ ప్రూఫ్ ఏంటో తెలుసా? ఇది ప్రతి ఒక్కరు జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్ నడపడానికి కావాల్సిన కనీస నీటి మట్టం అంటే టెక్నికల్ భాషలో మినిమం డ్రా డౌన్ లెవెల్ MDDL అంటారు. అది ఎంత ఉండాలి అని అంటే 93.5 మీటర్ ఉండాలి. కానీ ప్రస్తుతం అక్కడ ఫ్లడ్ లెవెల్ ఓపెన్ గేట్ కండిషన్ కూడా 97.5 మీటర్ ఉంది. అంటే మోటార్ నడవడానికి కావాల్సిన కనీస మట్టం కంటే 4 మీటర్లు ఎక్కువే నీరు అక్కడ అందుబాటులో ఉంది. దాని అర్థం ఏంటో తెలుసా? మేడిగట్టు బ్యారికేజ్ గేట్ ఇంకా రిపేర్ చేయకపోయినా అక్కడ కుంగిపోయిన పిల్లర్స్ తో అస్సలు సంబంధం లేకుండానే కన్నపల్లిలో ఉన్న 17 మోటార్ల ద్వారా రోజుకు 2 నుండి 3 TMCల నీటిని చాలా ఈజీగా లిఫ్ట్ చేయవచ్చు. అలా లిఫ్ట్ చేసిన నీటిని అన్నారం మరియు సుందిల్ బ్యారేజ్లు పంపి అక్కడ నుంచి రైతులకి సప్లై చేయొచ్చు అని ఆ ఇంజనీర్ ఒక పక్కా రోడ్ మ్యాప్ ని ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు. ఇది రైతులకు ఎంతో మేలు చేసేలా చాలా సింపుల్ అండ్ ప్రాక్టికల్ సలహా. కానీ ఆ సలహా రేవంత్ రెడ్డి గారికి అస్సలు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటారు? బికాస్ ద రూలింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్ వాంట్స్ టు కీప్ ద కాళేశ్వరం కంప్లీట్లీ డిఫాల్ట్. వాళ్ళకి కాళేశ్వరం ప్రాజెక్ట్ అలానే ఎందుకు పనికి రాకుండా ఉండడం ఇష్టం. ఎందుకంటే దాని BRS మిస్రూల్స్ కి అంటే గత ప్రభుత్వ వైఫల్యాలకి ఒక పర్మనెంట్ పొలిటికల్ మూవ్మెంట్ లాగా వాడుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. ఎండిపోతున్న రైతులకి నీళ్ళు ఇస్తే చూసారా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంకా పనిచేస్తుంది, మోటార్లు నడుస్తున్నాయని BRS పార్టీకి క్రెడిట్ వెళ్తుందన్న భయం ప్రస్తుతం రూలింగ్ గవర్నమెంట్ కి పట్టుకుంది. ప్రాజెక్ట్ లో లోపాలు ఉన్నా సరే అది కంప్లీట్ ఫెయిల్యూర్ కాదని జనాలు అనుకుంటారు. తమ పొలిటికల్ నెరేటివ్ దెబ్బతింటుందని కాంగ్రెస్ భయపడుతుంది. అందుకే కేవలం ఒక టెక్నికల్ సొల్యూషన్ ఇచ్చినందుకు ఆ ఇంజనీర్ నేరుగా పర్సనల్ గా టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు విరుచుకుపడ్డారు. వారిని BRS ఏజెంట్లుగా ముద్ర కూడా వేశారు. దీనికి రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్యామ్ ప్రసాద్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కన్నీళ్లు పెట్టుకొని ఇచ్చిన సమాధానం విన్న ప్రతి ఒక్కరి గుండెలు నాటుకుపోతున్నాయి. ఆయన ఏడుస్తూ ఏమన్నారో తెలుసా? మేము ఏ పార్టీకి లొంగిపోయే వాళ్ళము కాదు. గతంలో కేసీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాలపై మేము ఏకంగా 18 లేఖలు రాసి ఓపెన్ గా విమర్శించాము. పైప్ లైన్స్ ద్వారా నీటిని తరలించడం వేస్ట్ అని నాడే అనుకున్నాం. ఆ రోజు కేసీఆర్ గారు మమ్మల్ని ఇప్పుడు కాంగ్రెస్ ఏజెంట్ అని అనలేదు, మమ్మల్ని జైల్లో వేస్తాము అని బెదిరించలేదు కూడా. కానీ ఈ రోజు మేము రైతులకు మేలు జరగాలని ఒక సలహా ఇస్తే మమ్మల్ని చెర్లపల్లి జైలుకి పంపుతామనడము ఎంతవరకు న్యాయము అని ఆయన కన్నీళ్లతో నిలదీసేశారు. దిస్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద టాపిక్. ఇక్కడ ఏంటి అని అంటే పొలిటికల్ ఇంటాలరెన్స్. ఒక ఎక్స్పర్ట్ కమిటీ తన అనుభవంతో ఒక సలహా ఇస్తే దానిని టెక్నికల్ గా కౌంటర్ చేయాలి. కానీ ఇలా జైలుకి పంపుతాను, శిక్షలు వేస్తాను, బెల్ట్ ట్రీట్మెంట్ తో భయపెట్టడం ఏ రకమైన ప్రజాస్వామ్యం అండి? ఈ 48 గంటల ఎస్కలేషన్ ని మనం గమనిస్తే కొన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. పొలిటికల్ మైలేజ్ ఓవర్ ఫార్మర్స్. ప్రభుత్వానికి రైతుల పొలాలు ఎండిపోవడం కంటే తమ పొలిటికల్ నెరేటివ్ ని కాపాడుకోవడమే ఇంపార్టెంట్ గా అయిపోయింది. టార్గెటింగ్ ద మెసెంజర్స్. సలహాలు ఏమైనా తప్పు ఉంటే దాన్ని టెక్నికల్ గా రిజెక్ట్ చేయొచ్చు, కానీ సలహాలు ఇచ్చిన వ్యక్తిని క్యారెక్టర్ ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. డిమారలైజేషన్ ద ఎక్స్పర్ట్స్. ఇలాంటి బెదిరింపుల వల్ల భవిష్యత్తులో ఏ సీనియర్ ఇంజనీర్ కూడా ప్రభుత్వానికి ఓపెన్ గా ఫీడ్బ్యాక్ ఇచ్చే ధైర్యం కూడా చెయ్యలేడు. రాజకీయ నాయకుల ఈగో క్లాష్లు చివరికి నష్టపోతుంది తెలంగాణ సమాజం మరియు ఇక్కడ రైతాంగం మాత్రమే. ఒక పక్క నీళ్లు అందుబాటులో ఉన్న మోటార్ నడిచే ఛాన్స్ ఉన్నా కేవలం క్రెడిట్ ఎక్కడ అవతలి పార్టీకి వెళుతుందో అనే భయంతో ప్రాజెక్ట్ ని మూలన పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఈ హై స్టాక్స్ పొలిటికల్ డ్రామా ఇక్కడితో ఆగలేదు. ఆ రిటైర్డ్ ఇంజనీర్స్ పెట్టిన ప్రెస్ మీట్ తర్వాత విపక్షాలు ఈ ఇష్యూని ఎలా వాడుకున్నాయి, రేవంత్ రెడ్డి గారు కౌంటర్ గా ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేశారో ఇప్పుడు చూద్దాం. అత్యంత భయంకరమైన కోణం ఏంటో చూద్దాం. అదే ఎండిపోతున్న పంటలు వర్సెస్ రాజకీయ నిందారోపణలు. ఒకవైపు లీడర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తుంటే ఇంకోవైపు గ్రౌండ్ లెవెల్ పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. తెలంగాణ వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ ఆల్రెడీ ప్రారంభమైంది. కానీ దురదృష్టవశాత్తు ఋతుపవనాలు మోహం చాటేశాయి. కరువులు కొర్రలు చాస్తుంది, వర్షాలు లేవు. రైతులు ఎంతో ఆశలతో వేసిన పంటలు కళ్ళ ముందు ఎండిపోతుంటే వాటిని కాపాడుకోలేక మన అన్నదాతలు పడుతున్న ఇబ్బందులు చూస్తే ఎవ్వరి
ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి. రైతులు తమ పంటల్ని కాపాడుకోవడానికి కుండలతో బకెట్లతో మొక్కలపై చల్లాల్సిన దుస్థితి ఈ రోజు గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తుంది. ఇది 2026 నాటి ఆధునిక తెలంగాణలో మనం చూస్తున్న రియాలిటీ. ఇలాంటి ఒక తీవ్రమైన కరువు సమయంలో రైతుల పక్షాన నిలబడిన విపక్ష నేతలు హరీష్ రావు, కేటీఆర్ గారు రోడ్డుపైకి వచ్చారు. వాళ్ళు ప్రభుత్వాన్ని అడుగుతున్న ప్రశ్న చాలా సింపుల్. గోదావరిలో నీళ్లున్నాయి, కన్నపల్లి దగ్గర పంప్ హౌస్ మోటార్లు నడిపించే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ పంపులు ఆన్ చేయండి, ఎండిపోతున్న పంటలు కాపాడండి అని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఒక అపోజిషన్ పార్టీగా వాళ్ళు అడుగుతున్న న్యాయమైన ప్రశ్నే. కానీ ఆ ప్రశ్నకి ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి ఆన్సర్ ఏంటో తెలుసా? రైతులు నీళ్లు అడుగుతుంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నుంచి హింసను ప్రేరేపించిన మాటలు రావడం నిజంగా దురదృష్టవశాత్తు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సమయంలో ఏమన్నారో తెలుసా? ఆయన వాడిన భాష వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. బీఆర్ఎస్ నాయకుల్ని కోసి వాళ్ళ రక్తాన్ని కొవ్వుని పొలాల్లో చల్లితే పంటలు పండుతాయి, వాళ్ళకు శని వదిలిచ్చినట్టు అవుతుంది, కాళేశ్వరంలో దూకి సావాలి అని అత్యంత అసభ్యకరమైన హింసాకరమైన భాషను వాడారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో, ఒక ప్రగతిశీల రాష్ట్రంలో విపక్ష నేతలు ఉద్దేశించి కోసి రక్తాన్ని పొలాల్లో చల్లాలి అనడము ఏ రకమైన రాజకీయము? దీనికి బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు గారు వెంటనే చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. ఆయన రేవంత్ రెడ్డి గారికి ఒక ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. హరీష్ రావు గారు ఏమన్నారంటే, ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని విపక్షాల రక్తాన్ని పొలాల్లో చల్లమనడము మీ క్రూరమైన మైండ్ సెట్ ని నిదర్శిస్తుంది. ఒకవేళ మీకు అంతగా కావాలి అంటే మా రక్తం తీసుకోండి, మమ్మల్ని ఏం చేసినా పర్లేదు, కానీ దయచేసి ఎండిపోతున్న రైతులకు మాత్రం నీళ్లు ఇవ్వండి అని సవాలు విసిరారు. ఆ డైలాగ్ వారు చూస్తుంటే మనకి ఏం అర్థమవుతుంది? ఇక్కడ రైతుల సమస్యలు పక్కకు పోయింది, కేవలం పర్సనల్ కక్షలు, పొలిటికల్ ఈగోలు మాత్రమే హైలైట్ అవుతున్నాయి. అయితే ఈ పంపులు ఆన్ చేయకపోగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న టెక్నికల్ రీజన్ ఏంటి అంటే, అసలు కారణం ఏంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నేషనల్ డ్యామ్ సిస్టమ్ అథారిటీ అంటే NDSA రిపోర్ట్ ను ఒక సాకుగా వాడుకుంటుంది. NDSA నివేదికలో బ్యారేజ్ల నీటిని నిల్వ చేయొద్దని చెప్పారు కాబట్టి మేము పంపులు ఆన్ చేయలేము, నీటిని లిఫ్ట్ చేయలేము అని రేవంత్ రెడ్డి గారు తన నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. కానీ ఇక్కడ రిటైర్ ఇంజనీర్స్ అసలు ట్విస్ట్ ఇచ్చారు. ఆ నిపుణులు ఏమన్నారు అంటే, NDSA ఇచ్చిన రిపోర్ట్ ప్రభుత్వం సరిగ్గా చదవడం లేదు, లేదా కావాలనే తప్పు అర్థం చేసుకుంటుంది. NDSA బ్యారేజీలను పూర్తి స్థాయిలో నీటి నిల్వలను, వాటర్ స్టోరేజ్ మాత్రమే వద్దంది. ఎందుకంటే పిల్లలు కుంగాయి కాబట్టి ప్రెజర్ తట్టుకోలేవని నిలువని అభ్యంతరం పెట్టింది. కానీ నదిలో ప్రవహిస్తున్న నీటిని రన్నింగ్ వాటర్ పంపుల ద్వారా లిఫ్ట్ చేయడానికి NDSA ఎక్కడ అభ్యంతరం చెప్పలేదు. గేట్ ఓపెన్ లో ఉన్నా సరే అక్కడ ప్రవహించిన నీటి లెవెల్ ఎక్కువగా ఉంది కాబట్టి చాలా ఈజీగా మోటార్ ఆన్ చేసి నీటిని వేరే బ్యారికేడ్లు పంపవచ్చు. ఇది ముమ్మాటికి టెక్నికల్ గా సాధ్యమైన విషయం అని వాళ్ళు చెబుతున్నారు. నిజానికి ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా రిటైర్డ్ ఇంజనీర్స్ కి ఫోన్ చేసి మాట్లాడారంట. అంటే లోపల ప్రభుత్వానికి కూడా తెలుసు తమ చేస్తుంది తప్పని. టెక్నికల్ గా పంపులు ఆన్ చేసే ఛాన్స్ ఉందని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి క్లియర్ గా తెలుసు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఒప్పుకోవడం లేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టుకుంటే వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి టార్గెట్ ఒకటే, కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం బీఆర్ఎస్ చేసిన తప్పులు ఎప్పటికీ హైలైట్ చేయడం కోసం ఆ ప్రాజెక్ట్ ను ఒక డెడ్ అసెట్ లాగా మార్చాలని చూస్తున్నారు. ఒకవేళ కాళేశ్వరం రన్ అయితే విపక్షానికి మైలేజ్ వస్తుంది, దాన్ని ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ గా చూపించడమే తన పొలిటికల్ స్ట్రాటజీగా పెట్టుకున్నారు. కానీ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇంజనీర్ లోపాలను మేధస్సులతో, టెక్నాలజీతో పరిష్కరించాలి, కానీ ఫ్యాక్షన్ బెదిరింపులతో, పొలిటికల్ స్లోగన్లతో కాదు. రాజకీయం కోసం వేల కోట్ల ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టులు డెడ్ అసెట్ గా మార్చడం ఎంతవరకు కరెక్ట్? లీడర్ల మధ్య ఉన్న గొడవలకి రైతులు, పంటలు ఎండిపోవాలా? రక్తం చల్లితే పంటలు పండవు రేవంత్ రెడ్డి గారు. నదిలో ఉన్న నీటిని పంపుల ద్వారా పొలాలకి మళ్లిస్తే పంటలు పండుతాయి. ఈ తీవ్రమైన రాజకీయ యుద్ధం చివరికి ఏ తీరుకు చేరుకోబోతుంది? ఇప్పుడు దాని గురించి బిగ్గెస్ట్ పిక్చర్ గా మాట్లాడుకుందాం. భారత హౌస్ వేదికగా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే స్ట్రైట్ ఆటోనమీ ఇస్తున్నాము, ఒక నికారసు ప్రజా గొంతుగా నిలదీస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక ప్రోగ్రెసివ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక ఫ్యాక్షన్ ముఠాకి లీడర్ కాదు. ఈ విషయాన్ని మీరు ఎంత త్వరగా గుర్తిస్తే రాష్ట్రానికి అంత మంచిది. మీరు కూర్చున్న కుర్చీకి ఒక గొప్ప హిస్టరీ ఉంది. ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తి నోటి నుంచి వచ్చే ప్రతి పదం, ప్రతి స్టేట్మెంట్ ఈ రాష్ట్ర సంస్కృతిని, ఇక్కడ ప్రజల పద్ధతులని ప్రతిబింబిస్తుంది. కానీ దశాబ్దాల పాటు ప్రభుత్వంలో పనిచేసిన ఎండనక వాననక ప్రాజెక్టుల కోసం రాత్రి బగళ్ళు కష్టపడి ఈ రోజు రిటైర్ అయిన వృద్ధ ఇంజనీర్లు చెల్లపల్లి జైలు పంపుతామని బెదిరించడం, వాళ్ళకి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తామని బహిరంగంగా అనడం ఎంతవరకు సబాబండి? ఇది చట్టాన్ని గౌరవించి ఒక సీఎం మాట్లాడాల్సిన భాషేనా? ప్రతి ఒక్క
ఒక్కరిగా మేము ప్రశ్నిస్తున్నాము. మీరు బీఆర్ఎస్ లీడర్లపై, కేటీఆర్ లేదా హరీష్ రావులపై ఏదైనా పొలిటికల్ గ్రడ్జెస్ లేదా రాజకీయ కక్షలు ఉంటే వాటిని ఎన్నికల యుద్ధ క్షేత్రంలో తేల్చుకోండి. ప్రజల మద్దతుతో వాళ్ళని ఓటించండి, అది మీ ఇష్టం. అంతేకాని ఎలాంటి పొలిటికల్ ఇంటెన్స్ లేకుండా కేవలం టెక్నికల్ సలహాలు ఇస్తున్న నిపుణులని, మేధావులని ఇలా బహిరంగంగా మీడియా ముందు తెచ్చి వేధించడం, భయపెట్టడం వెంటనే ఆపేయండి. హరీష్ రావు గారు మరియు రాష్ట్రంలో మేధావులు డిమాండ్ చేసినట్టు మీరు వాడిన హింసాత్మక రాజ్యాంగ విరుద్ధ పదజాలంపై వెంటనే రివ్యూ చేసుకోవాలి. ఒక చీఫ్ మినిస్టర్ గా మీ లాంగ్వేజ్ ని మార్చుకొని ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చిన ఆ వృద్ధ ఇంజనీర్స్ కు బహిరంగంగా అపాలజీ చెప్పాల్సిన కనీస బాధ్యత, నైతికత మీపై ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి అందం. ఈ రోజు మన కళ్ళ ముందు తెలంగాణలో కరువు తాండవిస్తుంది. వర్షాలు లేవు, చెరువులు ఎండిపోతున్నాయి, రైతులు మళ్ళీ అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. ఆత్మహత్యల వైపు వెళ్తున్న దుస్థితి గ్రౌండ్ లెవెల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి ఒక క్రైసిస్ సమయంలో మీరు ఈగోని, మీ అహాన్ని పక్కన పెట్టండి రేవంత్ రెడ్డి గారు. ఈ పనికిరాని పొలిటికల్ బ్లేమ్ గేమ్లను వెంటనే ఆపండి. ఆ రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చిన ప్రాక్టికల్ సలహాల ప్రకారం అవసరమైతే వెంటనే నేషనల్ డ్యామ్ స్ట్రాటజీ స్టేజ్ అథారిటీ, అవసరమైతే NDSAను సంప్రదించండి. వాళ్ళకి పరిస్థితి వివరించండి. అనుమతులు తీసుకొని వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయండి. ఎండిపోతున్న పంటలకి, రైతుల ప్రాణాలను కాపాడడం ఈ క్షణంలో మీకు మొదటి ప్రయారిటీ అవ్వాలి. ఒకవేళ మీరు పట్టుదలకు పోయి కేవలం క్రెడిట్ అక్కడ అవతల వాళ్ళకి వెళ్తుందో అనే భయంతో పంపులు ఆన్ చేయకపోతే రేపొద్దున పంటలు కళ్ళ ముందు ఎండిపోయిన రైతులు రోడ్డుపైకి రావడం ఖాయం. ఒక్కసారి మన అన్నదాత ఆగ్రహంతో రోడ్డెక్కితే మీ జైళ్ళు, మీ బెయిల్లు, శిక్షలు, బెదిరింపులు ఏవి కూడా ఈ ప్రజా ఆగ్రహం ముందు, రైతుల తిరుగుబాటు ముందు నిలబడలేవు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. ఇప్పుడు ఎవరైతే భారతవాస్ ప్రేక్షకులు ఉన్నారో, తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఈ మొత్తం ఇష్యూని చూసిన తర్వాత మీ మనసుకు ఏమనిపిస్తుంది? నేను కొన్ని బర్నింగ్ క్వశ్చన్స్ అడుగుతున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిటైర్డ్ ఇంజనీర్స్ పై మరియు విపక్ష నేతలపై వాడిన బెల్ట్ ట్రీట్మెంట్, రక్తం కొవ్వు పొలాలలో చల్లుతాము అనే భాష ఒక సీఎం స్థాయికి సరైనదేనా? మీరేమనుకుంటున్నారు? రైతులకు మేలు జరిగేలా పంపులు ఆన్ చేయాలని టెక్నికల్ సలహాలు ఇచ్చినందుకు వృద్ధ ఇంజనీర్లను చెల్లపల్లి జైల్లో పెడతామని బెదిరించడం ఎంతవరకు కరెక్ట్? ఈ తీవ్రమైన కరువు సమయంలో రాజకీయాలను, పర్సనల్ కక్షలను పక్కన పెట్టి ప్రభుత్వం వెంటనే కన్నెపల్లి పంపులను ఆన్ చేసి రైతులకి నీళ్లు ఇవ్వాలా వద్దా? ఈ ప్రశ్నలన్నిటికీ మీ సమాధానాన్ని, మీ అభిప్రాయాన్ని ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా కిందున్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల వాయిస్ కంటే పవర్ఫుల్ ఏదీ కాదు. మీ ప్రతి కామెంట్ పాలకులకి ఒక హెచ్చరిక కావాలి. ఈ రోజు తెలంగాణ ఒక కీలకమైన మలుపులో ఉంది. ఒకవైపు టెక్నికల్ లోపాలు, ఇంకోవైపు కరువు రాక్షసి, వీటన్నిటి మధ్య రాజకీయ నాయకుల అహంకారాలు. ఇలాంటి టైంలో నిజాలు ప్రజలకి తెలియడం చాలా అవసరం. అందుకే భారతవాస్ తరపున మేము ఒక్కటే కోరుతున్నాము. ఈ వీడియోని తెలంగాణలో ఉన్న ప్రతి రైతు, ప్రతి మేధావికి, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన అన్నదాతల కష్టాలు, ఆ వృద్ధ ఇంజనీర్ కన్నీళ్లు ప్రతి ఒక్కరికి తెలియాలి. పాలకుల అహంకారాన్ని నిలదీస్తూ ఎల్లప్పుడూ నిజాయితీ గల ప్రజా పక్షాన నిలబడే ఏకైక నిక్కారసు గొంతుగా మా భారతవాస్ నిలబడుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి భారతవాస్. దీని కంటిన్యూషన్ ఏమవుతుందో, దీని ప్రతి ఒక్క స్టేటస్ నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. జై హింద్.